నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. పెద్దిరెడ్డి అడ్డాలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు మళ్ళీ జంపు జిలానీ అవుతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పెద్దిరెడ్డి అడ్డాలో నందమూరి ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది కూడా. సో ఇది ఏంటంటే పెద్దిరెడ్డి గారి అడ్డా అని అది తన అడ్డా అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాని పరిస్థితిలో ఇప్పుడు ఇలా అయ్యేసరికి మరి ఏం జరగబోతుంది, అక్కడ పరిణామాలను ఎలా ఉండబోతున్నాయి? ప్రతి దగ్గర కూడా అంటే ఒక రామచంద్రారెడ్డి గారు సీనియర్ నాయకులు పెద్దవారు కాబట్టి, పైగా వైసీపీలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి మేబీ ఆయన దగ్గర భయంకో లేదంటే పెద్ద ఆయన గౌరవంకో మొత్తానికి బయటికి రాలేదు. బట్ రోజా గారి నియోజకవర్గంలో ఏదైతే జరిగిందో, చాలామంది నియోజకవర్గాల్లో ఏదైతే జరుగుతుందో, అంటే మళ్ళీ పర్టికులర్గా రోజా గారిని ఎత్తున్నాను మళ్ళీ ఆవిడని అని అనుకోవద్దు. అంటే ఎక్కువగా ఫెమిలియర్గా తెలిసిన పర్సన్ కాబట్టి ఆవిడ మీరు ఎగ్జాంపుల్గా వాడుకోవాల్సి వచ్చింది. ప్రతి దగ్గర కూడా ఏం చేస్తున్నారంటే ఇన్ని రోజులు వైసీపీ జెండా పట్టుకొని తిరిగిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే సూపర్వైజింగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహం చాటేసే లేదంటే గతంలో వీళ్ళు కాళ్ళు ఎగరేసుకునే విధానం ఏదైతే ఉందన్న ఇబ్బంది ఎవరిది వాళ్ళకి గిల్టీగా అనిపించో వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు సైలెంట్గా ఉండిపోయి వాళ్ళ కింద ఉన్న అనుచరుల్ని మరి బాబు ఇటొద్దు అటువైపు వెళ్ళి తిరుగురా అని చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీ వైపు వెళ్ళి తిరుగురా అన్నట్టుగా మన రోజా గారి నియోజకవర్గం కూడా అదే జరిగింది. అందుకే అంటే ఆవిడ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం అది. సో ఇక్కడ కూడా పెద్దిరెడ్డి గారి మీద గౌరవంతోనూ లేదంటే ఎందుకులే రకరకాల ఇంకో వేరే కూడా రీజన్స్ ఉన్నాయి. మనం ఆన్ ద స్క్రీన్ చెప్పలేము కొన్ని. అట్లాంటి రీజన్స్ వల్ల మొత్తానికి చాలామంది బయటపడలేదు. ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రం డేర్ చేసి బయటకు వచ్చి కలిశారు. ఎప్పుడు నందమూరి రామకృష్ణ గారని, అంటే ఎన్టీఆర్ గారి చిన్న కుమారుడు, బాలకృష్ణ గారికి తమ్ముడు, అతనే లాస్ట్ అనుకుంటా. ఫస్ట్ ఆయన కూడా రామకృష్ణ ఆయన ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ కుమారుడు ఈయన పేరు కూడా అదే పెట్టినట్టున్నారు. నాకు చిన్న కన్ఫ్యూజ్ ఉంది, అది తెలియదు. బట్ ఆయన పేరు మీద స్టూడియో కూడా ఉండేది, రామకృష్ణ సినీ హార్టికల్చర్ స్టూడియో అని మన తార్నాకలో ఉంటుంది. సో అట్లా ఆయన ఎప్పుడైతే మరి బాలయ్య గారు ఖచ్చితంగా బాలయ్య గారి కోసం సపోర్టివ్గా ఉన్నారు. తర్వాత నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా టీడీపీకే ఫేవర్గా ఉంటారు. అది ఎవరు అవునన్నా కాదన్నా. ఈవెన్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా చాలా జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా ఆయన పార్టీకి పనిచేస్తాడు, ఆయన ఫేవర్గా ఉన్నాడు. లేదా వైసీపీ నాయకులు లేదా కొడాల నాని గారు ఆయన ఫోటో వాడుకున్నప్పుడు ఖండించలేదు. ఇవి వచ్చినా కూడా ఆయన ఇప్పుడు చెప్పాడు, తాతగారు పెట్టిన పార్టీ, తండ్రి గారు పనిచేసిన పార్టీ, నేను దానికి కాకుండా వెళ్ళిపోతాను, ఎప్పుడే పిలిచినా సిద్ధమే అని కూడా చాలా సందర్భంలో చెప్పారు ఎన్టీఆర్ గారు కూడా. సో ఇప్పుడు సినిమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి బదనాం చేసే సబ్జెక్ట్ పెట్టద్దు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ రామకృష్ణ గారు టీడీపీ తరపున క్యాన్వాసింగ్గా కానీ లేదా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఈయన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారో కొంత ధైర్యం వస్తుంది కదా. సీనియర్ నాయకులు ఎన్టీఆర్ గారు అబ్బాయి వచ్చేసరికి ఆ ధైర్యంతో ఎవరైతే ఇంతవరకు ముసుగులో ఉన్నారో, ఇంకా భయంతోనో లేదా గౌరవంతోనో సైలెంట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నికల ముందు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం అనేది కూడా అది కోలుకోలేని దెబ్బే ఒక విధంగా. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఉన్నారు. ఏదంటే ప్రభుత్వం మాది కదా అని చెప్పి కాలు రగరేసి వాళ్ళ మీద రుబాబుగా బిహేవ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు గిల్టీగా ఫీల్ అయ్యి, ఒకటి అందులో ఉండలేక, రెండోది పక్క పార్టీలకు తొంగి చూడలేని పరిస్థితి అయిపోయింది. అలాగే చాలామంది ఉన్నారు. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు వాళ్ళ అనుచరుని ఎవరు బాబు నువ్వు వెళ్ళి తిరుగు, నా గురించి చెప్పు ఆయనకి నాయకుడికి, తర్వాత నేను వచ్చి మెల్లగా జాయిన్ అవుతాను అంటే రిజల్ట్ వచ్చాక మెల్లగా వెళ్తారు. వీళ్ళ కాన్సెప్ట్ అది. అంత చాలా మెదువుగా ఉంటారు. అంటే ఒకవేళ ఏమైనా తేడా కూడా వెళ్ళిపోదాం, బాగుంటే అటు వెళ్ళిపోదాం అన్నట్టు కూడా ఉన్నారు నాయకులు. అలా కూడా లేకపోలేదు. ఇంకోటి ఏంటంటే అరే 5 ఏళ్ళుగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి రుబాబు ప్రవర్తించిన మనం ఒక్కసారిగా మళ్ళీ అన్న మా దగ్గరికి వెళ్తే వాడు ఏమని ముఖం చూస్తాం, ఎరా ఇప్పుడు తెలిసి వచ్చిందా మీకు, సరే ఇప్పుడేం నా దగ్గరకు వచ్చి ఉన్నారు, మా దగ్గర కుక్కిని పెయిన్లా పడున్నాంట్రా అని అన్నాడు అనుకోండి, వాళ్ళకి చాలా గిల్టీగా అవమానంగా ఉంటుంది. కాబట్టి చాలామంది స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోవడానికి కారణం అదే. సో ఈ అందరూ ఇప్పుడు లోకేష్ గారు భార్య బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు ఎప్పుడు మహా అయితే కుప్ప నియోజకవర్గంలో ఎప్పుడైనా కనబడేవారు కానీ ఎన్నికల నేపథ్యంలో జనరల్గా గడపకు వెళ్ళడం కానీ ఎవరికి తోచిన వాళ్ళు క్యాన్వాసింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. సో ఇక్కడ రామకృష్ణ గారు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరెవరైతే ముసుగులో ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావడం ఒక విధంగా మ్యాక్సిమం అందరికీ అర్థమైందండి. కాకపోతే మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, అట్లా ఆ గాంభీర్యంతో బిహేవ్ చేసి
మాకు వైనాట్ 175 వచ్చేస్తాయని అనుకుంటున్నారు. కానీ అంటే ఇప్పటికీ నమ్ముతున్నారంటారా ఇంకా మాకు ప్రజలు మా సైడ్ ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది వైసీపీకి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటివరకు ఒక పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారు అని కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల ఇంకా మైనస్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 4 రోజులు ఉన్న ఈ క్రమంలో వీళ్ళు మళ్ళీ జంప్ అవ్వడం ఇంకా అది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పబ్లిసిటీ పిచ్చి ఒకటి ఉందమ్మా బాగా. ఇప్పుడు చెట్లకు కూడా ఆ 3 రంగులు వేయడం, ఆయన ఫోటోలు, ఆఫీసులకి ఆ బొమ్మలు వేయడం, ప్రతిదానికి ఆయన ఫోటో, ఈవెన్ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో. ఎట్లా అదేమైనా 100 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ కాదు కదా. అట్లా కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నా దీని మీద వీడి ఫోటో ఏంట్రా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళది ఏంటంటే మేము మా చెమట వచ్చి కష్టపడి ఖర్చు పెట్టి కొంచెం సంపాదించుకున్న మనీ ఈయన ఫోటో ఏంటి, అసలు ఈయన ఫోటో ఎందుకు వేయాలి, అసలు దీని వెనకాల కథ ఏంటి అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. పబ్లిసిటీ పిచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు కేంద్రం కొన్ని, ఇప్పుడు రేషన్ అలాంటివి కేంద్రం కొన్ని నిధులతో రాష్ట్రం కొన్ని నిధులతో కలిపి ఇచ్చే వాటి మీద కూడా వీళ్ళు ఫోటోలు వేసుకొని కేంద్రం ఫోటోలు అయిపోతే ఏమవుతుంది, మేమిస్తే వీళ్ళు ఏంటి వేసుకుంటున్నారా, మా పేరుని వీళ్ళు డప్పు వేసుకుంటున్నారా అన్న ఫీలింగ్ ఉండదా? మేము ఇచ్చింది మేమైతే యాడ్లు వీళ్ళు వేసుకుంటున్నారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ అది సైలెంట్గా ఓర్చుకుంటూ వచ్చారు. అసలు ఇప్పుడు సామాన్య ప్రజలు ఇంకేం చేస్తారు, ఇదేంటిది తన కుటుంబము తన ఆస్తికి వచ్చేసరికి ఎవడైనా రెబల్ అయిపోతాడు. ఇప్పుడు తెలిసి వస్తుంది ఒక్కొక్కరికి, ఓహో ఇట్లా ల్యాండ్ ఇంతకుముందు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినట్టే మాకు కూడా పెడతారేమో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు చెప్పింది బట్టి నేను కూడా చూసి చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సలహా ఇచ్చారంట, ఎప్పుడు కానీ నువ్వు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు ఎప్పుడు కనిపించాలి అంటే ఆయనకైతే ఏ రకంగా అర్థమైందో ఈయన ఎక్కడ పడితే అక్కడ ఆయన ఫోటోలు వేసుకు అంటే ఇది ట్రోల్స్ కోసం వచ్చింది అనిపించు. లేదు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను విన్నానండి, ఇప్పుడు ఆయన కూడా జనరల్గా ఆయనకు తోచిందే కానీ ఎవరు చెప్పింది సరిగ్గా వినరు, ఆయనకి నచ్చిందే చేసుకెళ్ళిపోతారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు విన్నాను. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆయన సన్నిహితంగా ఆయనతో గడిపిన వాళ్ళు తిరిగిన వాళ్ళే చెప్పాలి, అనుచరులుగా ఉన్నవాళ్ళు. అది కూడా ఒక రకమైన మైనస్ ఆయనకి అన్నట్టు కూడా చాలామంది చెప్పారు. బట్ నడిచినంతకాలం నడుస్తుంది ఎవరికైనా స్టారు. ఒక్కసారి టార్ తిరగబడిందంటే ఇంకేమి ఉంటుంది, టైం పడుతుంది. అదే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాస్బుక్ల మీద ఫోటోలు వచ్చినాయో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా వైసీపీకి పతనానికి కారణం ఇంకెక్కువైందని చెప్పేసి ఆ పార్టీలోని నేతలే అనుకుంటున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఇంకా మొత్తానికి చూసుకున్నట్టయితే ఇంకా వైసీపీకి ఓటు బ్యాంక్ అనేది, ఓటు బ్యాంకే కాదు స్థానాలు కూడా మొన్నటి వరకు అనుకున్నారు ఒక 30-40 స్థానాలు వస్తాయని, కానీ ఇప్పుడు 30-40 కూడా కాదు 15 లోపే 10 లోపే అని కూడా అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? అట్లా మరి ఉండదు కానీ ఈజీగా 30-40 అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను. బట్ వాళ్ళు ఇప్పటికీ నిన్న ఒక మిత్రుడు పెట్టాడు ఒక సర్వే. ఇప్పుడు జనరల్గా టీడీపీ వాళ్ళ సర్వే ఎలా ఉంటుందంటే 10లో 7 మాకు వస్తున్నాయి, 3 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇందాక కూడా ఒక స్టేటస్ చూపించాడు, చూడండి 3 వైసీపీకి ఉన్నాయి 7 టీడీపీకి ఉన్నాయి. బట్ వైసీపీ వాళ్ళు పెట్టిన స్టేటస్లో 10కి 10 వైసీపీకే ఉన్నాయి, టీడీపీకి ఒక్కటి కూడా లేదు. అది కూడా టీడీపీ బొటాబొటి మార్కులతో ఏదో కష్టపడి ఏవైతే కష్టమైన పోలింగ్ స్టేషన్లో వాటి వరకు కూటమి అంతా కలిపి 30 స్థానాలు సంపాదించుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు చూపిస్తారు. అది మరి అది వాళ్ళకే వదిలేదు. మరి నమ్మేదైనా అబద్ధమైనా అతికినట్టు ఉండాలి కదా, అట్లా మరి అలా జరిగిపోతుంది. సో వీటన్నిటి అంశాల మీద ఏమవుతుంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు రేపు 13 అయిన తర్వాత ఇంకెంతమంది రివర్స్ అవుతారో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఎవరికి ఎవరు ఓటేశారు, ఎవరికి ఎవరు ఓటేస్తున్నారు అనేది కూడా. దాని కూడా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.